ఆధ్యాత్మిక మిత్రులారా, అనేక లాభములను కలుగజేసేటువంటి లాభ రుద్రాక్ష. లాభస్థానము అంటే 11వ స్థానం. 11 ముఖములు కలిగినటువంటిది. ఏకాదశి రుద్రుడే దీనికి అధిపతులు. నా రుద్రమర్చయేత్ అని చెప్తున్నది శతరుద్రీయం. రుద్రుడంతటి వాడయ్యాకే రుద్రాన్ని నమస్కారం చేయాలి, రుద్రుడిని తాకాలి అనబడేటువంటిది మహాన్యాసంలో శతరుద్రీయంలో వస్తున్నటువంటి వాక్యం. మరి మనం ఎట్టా రుద్రుడు అవుతాం? ఏకాదశ రుద్రుడు ఆధిపత్యం కలిగిన ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరిస్తే మనం రుద్రులమే, ఈశ్వర సంభూతులమే, ఈశ్వర సమానులమే. అంటే శక్తుల్లో కానీ ఇతరత్ర మహిమల్లో అని కాదు. ఈశ్వరత్వము అంటే అనేక శుభములను కలగజేసేటువంటి వాడు అని, అనేక లాభములను కలగజేసేటువంటి స్వరూపం ఈశ్వరత్వం. ప్రభుత్వం అంటే అధికారం, హోదా, దర్పం, ప్రజ్ఞ, టీవీ ఇవి అవసరం లేదా? ఇవన్నీ మానవుడికి కావలసిందేగా. కనుక ధరించండి 11 ముఖముల రుద్రాక్ష. ఏకాదశి రుద్రుడు మీ ఇంటిలో కొలువు ఉంటారు. అదే పూర్వకాలం గాథల్లో వచ్చేటువంటిది గజాసురుడు అనబడే రాక్షసుడు ఆ శివుణ్ణి కడుపులో పెట్టుకున్నాడు అని. అంటే తన శరీరంలో మమైక్యం చేసుకున్నాడు ఆ పరమేశ్వరుణ్ణి. ఎవరైతే ఈ 11 ముఖాల రుద్రాక్ష ధరిస్తారో ఈశ్వరుడు వారి ఒంటిపైన నృత్యం చేస్తాడు అనబడేటువంటిది పెద్దల వచనం. ధరించండి, ఆచరించండి, తెలుసుకోండి శ్రీపీఠం రుద్రాక్షశాలలో.